అదో బోకస్ అండి. మీరు అర్థం చేసుకుంటలేరు. ఒక్కొక్కటి 1000 రూపాయలు 1200 అన్నారు. అది ఆఖరి 300 తర్వాత నేను తెలుసుకున్న ఐకేపీ వాళ్ళతో గతంలో నేను మంత్రిగా చేసిన సార్ సగం 500 రూపాయలు అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు పోయినాయి సార్ అంటాడు. ఒక చీర 1000 రూపాయలు అయితే సగం చీరే డబ్బులు రేవంత్ రెడ్డి దగ్గరికి లంచానికి పోయినాయి. అంటే అది 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 తయారైంది 200 300 1200 రూపాయల బిల్లేసింది. ఆ చీరను చూస్తే మీకే తెలుసు. అది కూడా మళ్ళా నేను తెలుసుకున్నా, ఐకేపీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి బ్యాంకులో తీసుకొని 1200 మంది మళ్ళా మహిళలే కట్టాలట. ఒక్కొక్క చీరకు 300 రూపాయలు దొరికే చీరకు 1200 రూపాయలు వాళ్ళ లోన్ల అకౌంట్ల రేపు ఫిక్స్ అవుతుంది. 450 కోట్లు లోన్ తీసుకున్నాడట. దయచేసి ఇది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు చీరలు? అలా సభ్యత్వం ఉన్నోనికే ఇస్తారు. అది అర్థం చేసుకుంటారా లేదా మీరు? వేరే వాళ్ళకి ఇస్తే లోన్ అందవుతుంది. ఐకేపీ దాంట్లో ఉన్నోళ్ళకే ఇస్తారు. దయచేసి అది ఫోకసే. రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లో ఏదన్నా నిజమం పడ్డదా మీకు? బీసీలది మోసమే, చీరలది మోసమే, రైతులకు బోనస్ ఇస్తారన్నాడు మోసమే, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు పత్తి ధర 18